హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం అతి ముఖ్యమైనటువంటి ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా మ్యూజిక్ గురించి, మ్యూజిక్లో క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏమి, ఫోక్ మ్యూజిక్ అంటే ఏమి, మరి యొక్క మ్యూజిక్ నందు కర్ణాటక మ్యూజిక్ అయితేనేమి, హిందుస్థానీ మ్యూజిక్ అయితేనేమి, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు, మరి యొక్క సంగీతం మ్యూజిక్ అనేది ఏ వేదంలో ఉంది, ఈ యొక్క టైప్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ కావచ్చు, ఇంపార్టెంట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ హిందుస్థానీ కర్ణాటక మ్యూజిక్ కావచ్చు, ఫోక్ మ్యూజిక్స్ రీజనల్ వైజ్ స్టేట్ వైడ్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి వైట్తో పాటుగా వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని కోడి విధానంలో మీకు సింపుల్గా విరుద్ధం జరుగుతుంది. మనకు రాబోయే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇవి లేకోకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. సో అందువల్ల దీన్ని కంపల్సరీ బాగా గమనించండి, బాగా చూడండి. మరి దీనికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు అయితేనేమి మన దగ్గర కోచింగ్ లభిస్తుంది. జీకే కోడింగ్ క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అద్భుతమైన ట్రిక్స్తో మీకు కేవలం 3,000 రూపీస్తోనే మీకు అందిస్తాం. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే కోడింగ్ క్లాసెస్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉంటుంది. కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి కమ్ టు మ్యూజిక్. సో ఇది మనకు ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది మనకు 2 భాగాలు డివైడ్ అయిపోతుంది. ఒకటి క్లాసికల్ మ్యూజిక్, రెండవది ఫోక్ మ్యూజిక్. ఈ విధంగా అయితే మనకు లాంగ్వేజెస్లో క్లాసికల్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుందో, డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ ఉంటుందో, అదేవిధంగా మనకి మ్యూజిక్లో కూడా క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, ఫోక్ మ్యూజిక్ ఉంటుంది. క్లాసికల్ మ్యూజిక్ అనేది ఒక క్లాస్లో పేర్లు ఉందని మనకు క్లాసికల్గా ఉంటుంది, అంటే ఒక రూల్స్ బేస్డ్ ఉంటుంది. ఫోక్ మ్యూజిక్ అనేది జనాలు జనాలు, ఫోక్ అంటే జనాలు. సో దీనికి ఒక రూల్స్ అంటే ఏముండవు, కానీ ఒక ఆ యొక్క రీజనల్ బట్టి, ఆ యొక్క రాష్ట్రాన్ని బట్టి, ఒక ప్రదేశాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో వాళ్ళు ఒక లెవెల్ వెళ్తూ ఉంటారు. మరి ఇక క్లాసికల్ మ్యూజిక్ అగైన్ డివైడ్ 2 పార్ట్స్. ఒకటి హిందుస్థానీ మ్యూజిక్, రెండోది కర్ణాటిక్ మ్యూజిక్. ఇక్కడ కర్ణాటక మ్యూజిక్ అంటే కర్ణాటకలో పుట్టిందని కాదు. సో కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటక అనేది మనకు సౌత్ ఇండియాలో ఉంది కదా, ఇక్కడ ఇక కర్ణాటక మ్యూజిక్ అనేది సౌత్ ఇండియాలో ఉన్నటువంటిది. లైక్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ రాష్ట్రాలు ఉద్భవించిందే కర్ణాటిక్ మ్యూజిక్. ఇంకా రెస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియా వచ్చేసి మనకు హిందుస్థానీ మ్యూజిక్. సో ఇది ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటిది హిందుస్థానీ మ్యూజిక్, దక్షిణ భారతదేశంలో పుట్టినటువంటిది కర్ణాటిక్ మ్యూజిక్. మరి యొక్క మ్యూజిక్ అనేది ఏమంటే ఇది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మన యొక్క కల్చర్లో ఇది ఒక భాగమై ఉంటుందన్నమాట. మరియు ఈ యొక్క మ్యూజిక్ గురించి మనకి వేదాస్ మనకు 4 ఉన్నాయని తెలుసు. ఆ 4 వేదాల్లో ఓల్డెస్ట్ వచ్చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద ఉన్నాయి కదా. ఈ యొక్క 4 వేదాస్లో ఈ మ్యూజిక్ గురించి ఎక్కడ ఉందంటే సామవేదాలో ఉంది. అడగచ్చు అనమాట మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి మ్యూజిక్ అనేది ఈ క్రింది ఏ వేదంలో ప్రస్తావించబడింది అని అడగచ్చు అనమాట. సో ఏమంటే సామవేద. ఇక్కడ సామవేద ఈజ్ ద వేద దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజిక్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఇండియన్ మ్యూజిక్. మనకు భారతదేశం యొక్క మ్యూజిక్కు ఆరిజిన్ ఏమంటే మనకు సామవేద. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో ఇది అడగడం జరిగింది. సో మ్యూజిక్ అనేది ఈ క్రింది ఏ వేదంలో ఉంది అని అడగడం జరిగింది అనమాట. అయితే చూస్తే ఇక్కడ భారతీయ సంగీతానికి మూలం వచ్చేసి సామవేదం. అందులో ఇది ఒక సామవేద అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. అందులో సమాన్ మీన్స్ సాంగ్ అని అర్థం. సమాన్ మీన్స్ సాంగ్ అని అర్థం. వేద మీన్స్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ ఆఫ్ సాంగ్స్ అని అర్థం. అందువల్ల మీరు ఇట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సామ మీన్స్ సాంగ్, వేద మీన్స్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఆఫ్ సాంగ్ నాలెడ్జ్ అంతా కూడా మనకు సమవేదంలో ఉంటుంది. అందులో ఇక ఉన్నటువంటి వేదాలు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో ఇక్కడ మనకు గమనిస్తే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చాలా రకాలుగా దీన్ని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ వేదాల్లో ఓల్డెస్ట్ వేద ఏదంటే ఋగ్వేద. మరి ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, సామవేదంలో ఏముంది, అథర్వణ వేదాల్లో ఏముంది అని చూస్తే ఋగ్వేద అంతా ఇట్ కంటైన్స్ ఆల్ శ్లోకాస్ అండ్ సాంగ్స్, పద్యాలన్నీ ఉంటాయి, రిథమ్స్. ఓకే. సో ఋగ్వేదంలో అన్నీ కూడా శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. దీంట్లో ఋగ్వేదం అంటే ఇది ఓల్డెస్ట్ వేద ఇన్ అవర్ వేదాస్. దీంట్లో మనకి ఏముందంటే శ్లోకాలన్నీ ఉంటాయి. సామవేదం టోటల్లీ మనకి ఏముంటుంది, మ్యూజిక్ గురించి ఉంటుంది, సంగీతం గురించి చెప్తుంది అనమాట. మరి యజుర్వేద వేదాల్లో పూజలు, పునస్కారాలు, యాగాలు అన్నీ ఇక్కడ ఉంటాయి.
ఏ పూజ ఎట్లా చేయాలి, ఏ యాగం ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, దానిలో బెనిఫిట్స్ ఏంటివి, అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? యజుర్వేద వేదాల్లో ఉంటాయి. మరి అథర్వణ వేదాలు ఏముంటుందంటే, అథర్వణ వేద కంప్లీట్గా మంత్రాలు తంత్రాలన్నీ ఉంటాయి. మంత్ర తంత్రాలన్నీ కూడా ఎక్కడ ఉంటుంటే మనకు అథర్వణ వేదాలు ఉంటాయి. సో కాబట్టి ఋగ్వేదాలో శ్లోకాలు ఉంటాయి, సామవేదాల్లో మనం డిస్కస్ చేసి మ్యూజిక్ ఉంటుంది, యజుర్వేద వేదాల్లో పూజలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, మరి అథర్వణ వేదాల్లో మంత్రాలు ఉంటాయి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా ఎగ్జామ్స్ అడగడం జరిగింది. అయితే ఇక క్లాసికల్ మ్యూజిక్ డివైడ్ టు 2 పార్ట్స్. ఒకటి వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్, రెండు వచ్చేసి హిందుస్థానీ మ్యూజిక్. సో కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ. సో కర్ణాటిక్ మ్యూజిక్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంటే తెలంగాణ ఇప్పుడు ఫామ్ అయింది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఎక్కువ ఏపీ గురించి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. మరి హిందుస్థానీ మ్యూజిక్ అనేది, హిందుస్థానీ మ్యూజిక్ కంప్లీట్లీ ఇది నార్త్ ఇండియా అన్నమాట. సో అబ్జర్వ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇట్స్ కల్చర్. ఈ యొక్క హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువగా ముస్లిం కల్చర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకనే హిందుస్థానీ మ్యూజిక్లో మీరు గమనించినట్లయితే హిందువులు ఎక్కువ ఉండరు. సో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఈ యొక్క హిందుస్థానీ మ్యూజిక్లో ఫేమస్ పర్సనాలిటీ ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో కర్ణాటిక్ మ్యూజిక్ కంప్లీట్లీ సౌత్ ఇండియా మ్యూజిక్. సో హిందుస్థానీ మ్యూజిక్ కంప్లీట్లీ ఇన్ నార్త్ ఇండియన్ అండ్ ఇట్లా ముస్లిం రూల్ దీంట్లో ఈ కల్చర్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. మరి టైప్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కూడా ఇది అడుగుతూ ఉంటారు. ఏముంది దీంట్లో మనకంటే చూస్తాం, ఒకసారి చాలా బ్రీఫ్గా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ వన్. సో టైప్స్, హిందుస్థానీ మ్యూజిక్ టైప్స్. ఫస్ట్ వన్ ధ్రుపద్. ధ్రుపద్. నెక్స్ట్ ధామర్, ధామర్, ఖయాల్, ఖయాల్, తుమ్రి. ఏమండి? తుమ్రి, తప్ప, తప్ప, భజన్, భజన్, తారణ, తారణ, సబదాస్, సబదాస్, కవాలి, కవాలి అండ్ గజల్. ఇవన్నీ కూడా హిందుస్థానీ మ్యూజిక్ టైప్స్ అన్నమాట. సో అడుగుతారు కొన్నిసార్లు, గజల్లో ఈ క్రిందలో ఎవరు ఫేమస్ ఉన్నారు, కవల్లో ఎవరు ఫేమస్ ఉన్నారు, ఇట్లా అడుగుతారు. అది కాకుండా వీటి గురించి అడుగుతారు అన్నమాట. మళ్ళా తుమ్రియేలో ఏం వివరణాత్మకంగా ఉంది, మరి ధామర్లో ఏముంది, ఇట్లా అడుగుతారనమాట. మరి చూద్దాం. ధ్రుపద్. సో ధ్రుపద్ ఎఫర్ట్ ఫ్రమ్ వోకల్ కార్డ్స్ అండ్ లంగ్స్. ఇది కంప్లీట్గా వోకల్ కార్డ్స్ నుంచి లంగ్స్ నుంచి వస్తుందన్నమాట. కాబట్టి ధ్రుపద్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎఫర్ట్ ఫ్రమ్ వోకల్ కార్డ్స్ అండ్ లంగ్స్. సో ధ్రుపద్ను ద్రౌపది గుర్తుపెట్టుకోండి. ద్రౌపది కంఠం బాగుంటుంది అని మనం ఊహించుకుంటాం. సో ద్రౌపది యొక్క కంఠం చాలా బాగుంటుంది, లంగ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ ధ్రుపద్ ఏం చెప్తుంది? ఎఫర్ట్ ఫ్రమ్ వోకల్ కార్డ్స్ అండ్ లంగ్స్. నెక్స్ట్ ధామర్, దామర్ అండ్ ఖయాల్. ఓకే, దామర్ అండ్ ఖయాల్. సో దామర్ ప్లే ఆఫ్ కృష్ణ డ్యూరింగ్ హోలీ. సో కృష్ణ ఈ యొక్క కంప్లీట్గా హోలీ అంటే మనకు ఈ యొక్క కృష్ణాష్టమి అయితేనేమి, ఈ విధంగా కృష్ణ హోలీ పవిత్రమైనటువంటి కృష్ణుని మీద ప్లే చేస్తారు ఈ యొక్క ధామర్ను. అది ఖయాల్. ఖయాల్ డెలికేట్, రొమాంటిక్ అండ్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్. ఓకే, సో దామర్. సో ఇక్కడ ఖయాల్ అండ్ తుమ్రి. తుమ్రి కూడా చూడండి, రొమాంటిక్ రిలీజియస్ లిటరేచర్. సో ఖయాల్ అంటే కాళ్ళు గుర్తుపెట్టుకోండి, తుమ్రి అంటే తూనిగా గుర్తుపెట్టుకోండి. సో తూనిగా కాళ్ళు చాలా అందంగా ఉంటాయి, అవునా కదా? తూనిగా కాళ్ళు చాలా అందంగా ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకుంటే తుమ్రి. తుమ్రి రొమాంటిక్ రిలీజియస్ లిటరేచర్ ఉంటుంది దీంట్లో. ఖయాల్లో డెలికేట్, రొమాంటిక్ అండ్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకుంటాం. తప్ప, తప్ప. ఓకే, తన్నితే టక్కుని తిరుగుతాం, తన్నితే టక్కుని తిరుగుతాం. కాబట్టి తప్ప. క్విక్ టర్న్ ఆఫ్ ఫేస్, క్విక్ టర్న్ ఆఫ్ ఫేస్. భజన్. సో భజనలు చేస్తాం, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భజన్ రిలీజియస్ డివోషనల్ సాంగ్స్, రిలీజియస్ డివోషనల్ సాంగ్స్. తర్వాత తారాణ. సో పిల్లలు తారాణ. సిలబుల్స్ స్ట్రంగ్స్ టుగెదర్ టు సెట్ ఏ రిథమ్స్. సబదాస్. సబదాస్ను శబ్దం గుర్తుపెట్టుకోండి. శబ్దం మన ఈ యొక్క పంజాబీ వాళ్ళ పాటలు శబ్దం ఎక్కువ చేస్తూ ఉంటాయి, శబ్దాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. భల్లే భల్లే, ఏ భల్లే భల్లే అంటూ ఉంటారు, శబ్దాలు వస్తాయి. కాబట్టి సబదాస్ అంటే సిక్ రిలీజియస్ సాంగ్స్.
Sikh religious songs, Qawwali. So Indo-Muslim repertories of songs in groups. Then Ghazal వచ్చేసి independent couplets on love and devotion. Okay, so దీంట్లో Ghazal important one, independent couplets అంటే మీకు పెయిర్ జత on love and devotions. Qawwali Indo-Muslim repertories of songs in groups. ఇవి చాలా వరకు అడుగుతాం జరుగుతుందన్నమాట. సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ధ్రుపద్, సో ద్రౌపది యొక్క కార్డ్ లంగ్స్ చాలా బాగుంటాయి అని గుర్తుపెట్టుకుంటే ఎఫర్ట్ ఫ్రమ్ వోకల్ కార్డ్స్ అండ్ లంగ్స్. ధామర్ వచ్చేసి టోటలీ కృష్ణ. ఓకే, ధామర్ వచ్చేసి కృష్ణను రా దా అని పిలుస్తారు అందరూ కూడా. గోపికలు కృష్ణను దా మామ అంటూ ఉంటారు. దా మామ ఓకే, దా మామ అంటారు కాబట్టి కృష్ణ. కాయల్ అండ్ తుమ్మి, కాయల్లో కాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కళ్ళు గుర్తుపెట్టుకోండి. కాయల్ ఆర్ కళ్ళు అనుకోండి, లేదా తూని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా రొమాంటిక్గా ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటాం. తప్ప తన్నుతే తక్కువ తిరుగుతాడు. భజన, సో రిలీజియస్ డివోషనల్ సాంగ్స్. దెన్ తారణం ఓకే, సిలబుల్ స్ట్రింగ్స్ టుగెదర్ టు సెట్ రిథమ్స్. శబ్దాలు సిక్ వాళ్ళు శబ్దాలు బాగా చేస్తారు. ఓకే, భల్లే అని శబ్దం చేస్తారు కాబట్టి సిక్ రిలీజియస్ సాంగ్స్. Qawwali ఇండో ముస్లిమ్స్. దెన్ గజల్ ఇండిపెండెంట్ కప్లెట్స్ ఆన్ లవ్ అండ్ డివోషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అనమాట. తర్వాత చూస్తే ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ కావచ్చు, హిందుస్థానీ మ్యూజిక్ కావచ్చు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సౌత్ ఇండియా. ఇందులో ముఖ్యమైన వాళ్ళు త్యాగరాజ అడుగుతారనమాట. ఈ క్రింది వారిలో కర్ణాటిక్ మ్యూజిక్ నందు ఫేమస్ పర్సనాలిటీస్ అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు అడగచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. మీరు గతంలో ఏ రైల్వే ఎగ్జామ్ కానీ, ఏ ఎస్ఎస్ ఎగ్జామ్ కానీ, ఏదైనా హైకోర్టు జాబ్స్ కానీ మీరు చూడండి, కంపల్సరీగా ఈ యొక్క పేరు లేకోకుండా వీడియో బిట్టు లేకుండా ఉండే ప్రసక్తే లేదు మిత్రమా. ఇక్కడ కర్ణాటక మ్యూజిక్లో మెయిన్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నారంటే త్యాగరాజ, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, దెన్ చంబై వైద్యనాథ భాగవతార్, దెన్ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఈ సుబ్బులక్ష్మి మీద అనేక సార్లు అడగడం పెట్టు. సో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు కర్ణాటక మ్యూజిక్ చెందినవారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ మన తెలుగు వ్యక్తి, బాలమురళీకృష్ణ, డికే పట్టమ్మాల్, ఎంఎల్ వసంతకుమారి. వీళ్ళందరూ కూడా కర్ణాటక మ్యూజిషియన్స్ అన్నమాట, ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. మరి హిందుస్థానీ మ్యూజిక్ చూస్తే, మ్యూజిషియన్ చూస్తే జాకిర్ హుస్సేన్. మరి దీనిలో రకరకాల మళ్ళీ తబలా ఎవరు ఫేమస్, వీణుల ఎవరు ఫేమస్ అట్లా కూడా బిట్లు ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి మెయిన్ జాకిర్ హుస్సేన్. ఓకే, జాకిర్ హుస్సేన్, బేగం అఖ్తర్, బడే గులాం అలీ ఖాన్, దెన్ ఉస్తాద్ అమీర్ ఖాన్, అబ్దుల్ రషీద్ ఖాన్, దెన్ శుభా మడ్గల్, గిరిజాదేవి, కిషోరి అమోన్కర్, దెన్ పండిట్ జయస్రాజ్, రవిశంకర్. వీళ్ళందరూ కూడా హిందుస్థానీ మ్యూజిక్లో చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు అనమాట. ఒకసారి చూద్దామా. జాకిర్ హుస్సేన్, శుభా మడ్గల్, గిరిజాదేవి, బేగం అఖ్తర్, కిషోరి అమోన్కర్, బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, అబ్దుల్ రషీద్ ఖాన్, పండిట్ జయరాజ్ అండ్ రవిశంకర్. వీళ్ళందరూ కూడా కర్ణాటక మ్యూజిక్లో, హిందుస్థాన్ మ్యూజిక్లో ఎందుకు కూడా ఫేమస్ పర్సనాలిటీస్. వీళ్ళందరూ కూడా కర్ణాటక మ్యూజిక్లో ఫేమస్ పర్సనాలిటీస్. నెక్స్ట్ ఫోక్ మ్యూజిక్, రీజనల్ మ్యూజిక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంత ఫోక్ మ్యూజిక్ ఉన్నాయి. అవి ఏ రాష్ట్రం చెందినవి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రాషియా గమనించండి ఇక్కడ. ఓకే, రాషియా గీత్. ఓకే, పంకిదా, లోకియా, పాండువాని,
పాండువాని, ఓకే, మండు గోవా, మండో, హోరీ, సోహర్, చక్రి, లమాన్, కజ్రీ, తప్ప, తీజ్ సాంగ్స్, బక్కా, తస్కాతియా, బిహు గీత్, బుర్రకథ, లవాని, విల్లు పట్టు, చైహయా, అమ్మనై వారి. పేర్లు విచిత్రంగా ఉంటాయి కానీ తప్పదు, కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ మనకు లేదు. మరోసారి చూద్దాం. రాషియా గీత్, రాషియా గీత్. సో ఉత్తరప్రదేశ్లో కూడా రహస్యాలే ఉంటాయి, రాసలీలే ఉంటాయి రహస్యంగా. ఓకే, రాషియా. రాసలీలన్నీ కూడా ఎక్కడున్నాయి? యూపీలో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా హోర్ని ఏడుస్తున్నారు, హోరీ యూపీ. రాసలీలలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందరూ హోరున ఏడుస్తున్నారు, హోరున ఏడుస్తున్నారు. సో సోహార్, శోకం బట్టి, సోహార్ శోకంతో. దెన్ కజ్రీ, కజ్రీ యూపీ. ఇవన్నీ కూడా యూపీ సెంట్రీ. సో రాషియా గీత్, రాసలీలలు అన్నీ ఉన్నాయి. అందువల్ల కూడా హోరున ఉంది అక్కడ. అమ్మాయిలు హోరు ఏడుస్తున్నారు, శోకం బట్టి ఏడుస్తున్నారు, సోహార్ శోకం బట్టి ఏడుస్తున్నారు. సో అందువల్ల కజ్రీ, కజ్రీ యూపీ. అందరూ కూడా యూపీ యొక్క ఫోక్ మ్యూజికల్స్. తర్వాత పాన్ కిదా, పాన్ కిదా, పాన్ కిదా. ఓకే, పాన్ కిదా. పాన్ కిదా వచ్చేసి రాజస్థాన్, పాన్ కిదా వచ్చేసి రాజస్థాన్. అదే మాదిరిగా లోటియా, లోటియా కూడా రాజస్థాన్, లోటి రాజస్థాన్. దెన్ తీజ్ సాంగ్స్ కూడా రాజస్థానే, తీజ్ సాంగ్స్. పంకిదా, పంకిదా, లోటియా, తీజ్ సాంగ్స్ ఇవన్నీ కూడా రాజస్థాన్ యొక్క ఫోక్ మ్యూజిక్. తర్వాత పాండువారి, పాండువారి. సో ఛత్తీస్గఢ్లో ఎక్కువ అడవులు ఉన్నాయి, చాలా అక్కడ చాలా రిమోట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ హెల్తీగా ఉండరు. అందువల్ల అక్కడ పరిస్థితి వాతావరణం బాగుండదు కాబట్టి పందులన్నీ తిరుగుతూ ఉంటాయి. పందువాని ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్లో మనం చూసి ఎక్కువ నక్సలైట్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ ఎక్కువ నక్సలైజం ఉంటుంది. చాలా ప్రాంతాలు డెవలప్ అయి ఉండవు, చెత్త చెత్త పెరిగిపోయి ఉంటుంది. అందువల్ల పాండువాని, పందువాని, పందువాని ఇక్కడ ఛత్తీస్గఢ్, పందువాని ఛత్తీస్గఢ్. మాండో, మానవులందరూ ఎక్కడ పోతున్నారు, ఏం పని చేస్తున్నారు? గోవాకి వెళ్ళి మందు తాగుతున్నారు. మనుషులందరూ కూడా గోవాకి ఎందుకు వెళ్తారు? మందు తాగడానికి. మాండో, మాండో మ్యాన్, మ్యాన్ డూ అని గుర్తుపెట్టుకుని. సో మనుషులందరూ ఏం చేస్తున్నారు? మందు తాగుతున్నారు గోవాలో. మ్యాండో, మ్యాండో అంటే మాండో, మాండో ఇక్కడ గోవాలో ఉండే ఫోక్ డ్యాన్స్. ఓకే, దెన్ చక్రి, చక్రి జమ్మూ కాశ్మీర్, చక్రి జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత ఇండియా వాళ్ళందరూ కూడా, ఇండియన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి చెక్కర్లు కొడతారు. జమ్మూ కాశ్మీర్లో ఆనందంగా ఉత్సాహంతో చెక్కర్లు కొడతారు. చక్రి, చక్రి జమ్మూ కాశ్మీర్. ఎందుకు? ఆర్టికల్ 370 రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు, హ్యాపీగా తిరగచ్చు, అద్భుతమైన అవకాశాలు, అందాలన్నీ ఉన్నాయి అక్కడ. అందువల్ల అందరూ కూడా చక్కర్లు కొడతారు, జమ్మూ కాశ్మీర్లో చక్కర్లు కొడతారు. దెన్ బక్కా, బక్కా. సో బక్క ఉండే వాళ్ళందరూ కూడా చెక్కలు కొడుతున్నారు, బక్కగా ఉండే వాళ్ళందరూ కూడా చక్కర్లు కొడుతున్నారు జమ్మూ కాశ్మీర్లో. బక్క అండ్ చక్కి. బక్కోళ్ళు, బక్కోళ్ళందరూ కూడా చెక్కలు కొడుతున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకే, దెన్ లమాన్, లమాన్. లామా గుర్తు చూడండి, లామా, దలై లామా పేరు లామా, దలై లామా. సో దలై లామా టిబెట్ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువు. ఈ యొక్క టిబెట్ను చైన్ ఆక్యుపై చేసుకుంది. సో చైన్ ఆక్యుపై చేసిన తర్వాత టిబెట్లో ఉన్నటువంటి దలై లామా గారు ఇండియాకు వచ్చి శరణు కోరుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఇండియా దలై లామాకు శరణార్థిగా మనం ఆశ్రమం కల్పిస్తున్నాం, ఆశ్రమం కల్పిస్తున్నాం. సో కాబట్టి లామా. సో లామాలు ఎక్కడున్నారు? లామాలు ఎక్కడున్నారు? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. సో లామా, దలై లామా ఈరోజు ఎక్కడున్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇండియాలో అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి దలై లామా. సో లామాలు ఎక్కడున్నారు? లామాలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, లామాలందరూ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. తర్వాత తప్ప, తప్ప, తప్ప తాగి పంజాబీలు గట్టి గట్టిగా పాటలు పాడతారు. ఓకేనా? తప్ప, తప్ప, తప్ప పంజాబ్, తప్ప పంజాబ్, తప్ప పంజాబ్. శబదాస్, శబ్దాలు, తప్ప తాగి శబ్దాలు చేస్తున్నారు. శబదాస్ సిక్ రిలీజియస్. ఇక్కడ తప్ప, తప్ప తాగుతారు, బాగా తాగుతారు. ఎందుకంటే మీరు గమనిస్తూ ఉంటాం,
మనం పంజాబ్లో మనం చూసినట్లయితే డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది. అక్కడ తప్ప తాగుతారు, తప్ప పంజాబీ. తీజ్ సాంగ్స్ వచ్చి రాజస్థాన్ చూడడం జరిగింది. తర్వాత దస్కతియా ఒడిస్సా, ఓకే, అటు గుర్తుపెట్టుకోండి. దస్కతియా ఒడిస్సా, ఓకే. డిస్. బిహు గీత్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. బిహు అంటానే మనకు గుర్తుపడాల్సింది అస్సాం. బిహు గీత్ అస్సాం. బుర్రకథ ఆంధ్ర వాళ్ళు ప్రజల నుండి రాజకీయాలు చూసి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. వర్స్ట్ అయిపోయింది రాజకీయాలు అనేసి ఆంధ్రలో ప్రజలందరూ కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు. బుర్ర కథ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఎటు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా? ఆంధ్ర జనాలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటే రాజకీయ పార్టీలు చూసి బుర్రను బద్దలు కొట్టుకుంటారు. ఏందరు రాజకీయ కుళ్ళు పట్టి నాశనం అయిపోయినారు అబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. బుర్ర కథ ఆంధ్రప్రదేశ్. లావణ్య గుర్తుపెట్టుకోండి. సో లావణ్య వాళ్ళందరూ కూడా సినిమాలు నటించాలనేసి, అమ్మాయిలందరూ కూడా సినిమాలు నటించాలనేసి అందమైన లావణ్యాల వాళ్ళందరూ కూడా, అందంగా లావణ్యాల అందరూ కూడా ముంబై చేరుకుంటున్నారు. ఎందుకు చేరుకుంటున్నారు అక్కడ అంటే, అక్కడ సినీ ఇండస్ట్రీకి మన డెవలప్ కావాలంటే, సినీ ఇండస్ట్రీ అడుగు పెట్టాలంటే అదే ప్రాణం కాబట్టి. అక్కడ లావణి నృత్యం ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర. విల్లు పట్టు చీర గుర్తుపెట్టుకోండి. పట్టు చీరలు, రామరాజ్ బనియన్స్, రామరాజ్ పంచెలు ఎక్కడున్నాయంటే తమిళనాడు. ఓకే. అమ్మోలందరూ కూడా పట్టు శారీస్ కట్టుకొని పోతున్నారు. ఎక్కడ? తమిళనాడులో. జలలిత అమ్మ, ఓకేనా, అమ్మ వాళ్ళందరూ కూడా పట్టు శారీస్ కట్టుకొని పోతున్నారు. ఇక్కడ తమిళనాడులో. ఎందుకంటే మనకు పట్టు వస్త్రాలు అంటే మనకు గుర్తుకొచ్చేది తమిళనాడు, కాంచీపురం. అందుకని రామరాజు బనియన్స్ ఉంటాయి, రామరాజు పంచెలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ఫేమస్. పట్టు వస్త్రాలు కూడా ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. అక్కడ అమ్మ వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు కట్టుకుని పోతున్నారు. చాహియా మిజోరాం. ఈ విధంగా మీరు కొంచెం కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ రిగార్డింగ్ మ్యూజిక్. ఓకే. సరస్వతి, ఈ బిట్టు కూడా గతంలో చాలా అడగడం జరిగింది. సరస్వతి ఈమె ఎవరంటే గాడ్డెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ నాలెడ్జ్. 2 రకాలుగా అడగచ్చమాట. ఈ క్రింది వారిలో గాడ్డెస్ ఆఫ్ మ్యూజిక్ అని ఎవరిని పిలుస్తారు? ఈ క్రింది వారిలో గాడ్డెస్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరిని పిలుస్తారు అని గతంలో బిట్టు అడిగారు మిత్రులు. నేను చెప్పడం కాదు, చాలా సార్లు ఇక బిట్టు అడిగినారు. సరస్వతి మనకు తెలుసు. సరస్వతి అంటే మనకు చదువుల తల్లి అనుకుంటాం, కానీ దాంతో పాటుగా మ్యూజిక్ సంగీతానికి కూడా సరస్వతి తల్లే, దేవత. ఇక్కడ సరస్వతి మ్యూజిక్కు నాలెడ్జ్కి 2 కూడా దేవత ఎవరంటే సరస్వతి. తాన్సేన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మ్యూజిక్లో. తాన్సేన్ ఫౌండర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్. తాన్సేన్ ఫౌండర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్. పురంధరదాస్ ఫాదర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. పురంధరదాస్ ఫాదర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. సామవేదాలు ఏముంది? సమవేద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అంటాం. సమవేదాన్ని ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అంటాం. అంటే మొత్తం మన యొక్క మ్యూజిక్ అంతా కూడా ఎక్కడుందంటే మన యొక్క సమవేదాలు ఉంది. 4 వేదాల్లో సమవేదం ఒకటి. ఆ యొక్క సమవేదంలో అంతా మనకి ఏముందంటే ఇండియన్ మ్యూజిక్ అంతా దాంట్లోనే ఉంది. అమీర్ ఖుస్రో ఫాదర్ ఆఫ్ కవ్వాలి. మరి అమీర్ ఖుస్రో ఫాదర్ ఆఫ్ గజల్ అని కూడా అంటాం. గజల్ ఇన్ ఇండియా. సో అమీర్ ఖుస్రో ఇక్కడ ఫాదర్ ఆఫ్ కవ్వాలి అండ్ ఫాదర్ ఆఫ్ గజల్స్ ఇన్ ఇండియా. అయితే అమీర్ ఖుస్రో ఎవరయ్యా అంటే, అమీర్ ఖుస్రో ఫేమస్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యంలో అమీర్ ఖుస్రో అనే చాలా ఫేమస్ పోయట్. అయితే అమీర్ ఖుస్రో రాసిన పుస్తకాలు హాదర్ ఆఫ్ తుగ్లక్ నామా,
నుహ్ సిఫీర్ దెన్ ఖజన్ ఉల్ ఫతు. ఓకే, ఖజన్ ఉల్ ఫతు. ఈ యొక్క పుస్తకాల యొక్క ఆథర్ ఎవరంటే అమీర్ ఖుస్రో. ఒకసారి చూద్దామా. సరస్వతి, గాడ్డెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ నాలెడ్జ్. తాన్సేన్, ఫౌండర్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్, ఫాదర్ ఆర్ ఫౌండర్. పురంధరదాస్, ఫాదర్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. సామవేదాలో మ్యూజిక్ గురించి ఉంది. అమీర్ ఖుస్రో ఈయన ఫాదర్ ఆఫ్ కవ్వాలి అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గజల్స్ అండ్ ఫేమస్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. మరి ఈయన రాసిన పుస్తకాలు ఏమంటే తుగ్లక్నామా, నుహ్ సిఫీర్ అండ్ ఖజన్ ఉల్ ఫతు. ఇవన్నీ కూడా మిత్రమా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కదానికి వదిలిపెట్టదండి. దీని యొక్క పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ అకాడమీ నుంచి పొందొచ్చు మీరు. మరియు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.